హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ గురించి డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎట్లా కనుక్కుంటామో, డిక్రీజ్ ఎట్లా కనుక్కుంటాం అనేది మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఒక కంపెనీ 2019లో ఒక 120 crore సేల్స్ అచీవ్ అయింది అనుకోండి. ఎంత సేల్స్ ఉండే కంపెనీకి? 120 crores అండి. 2020 ఇయర్కి వచ్చేసరికి ఇది 150 crores అయింది అనుకోండి. సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయినవి? 150, 120 డిఫరెన్స్ 30 crores ఇంక్రీజ్ అయింది. కానీ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే మనం ఎట్లా చెప్తాము? మనం పర్సంటేజ్ బేసిక్ క్లాస్లో డిస్కస్ చేసాము. పర్సంటేజ్ అనేది ఆల్వేస్ రిలేటివ్ టర్మ్. అంటే ఈ 30 crores దేనితో ఒకదానితో కంపేర్ చేస్తే పర్సంటేజ్ వస్తుంది. దేనితో కంపేర్ చేస్తాం? ఈ 30 crores 120 తోటి చేస్తామా, 150 తోటి చేస్తామా? మీరు గమనించండి, 30 crores ఇంక్రీజ్ అనేది ఎక్కడి నుంచి అయింది? 120 నుంచి ఇంక్రీజ్ అయిందా, 150 నుంచి ఇంక్రీజ్ అయిందా? 120 నుంచి ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇంక్రీజ్ పర్సెంట్ ఎంత అంటే మనము 30 ఫ్రమ్ 120, సో 30/120 into 100, 1/4 25% అంటాం. సపోజ్ ఇంకొక కేసు తీసుకుందాం. 2019లో 120 crores ఉంది, కానీ 2020లో మీకు తెలుసు COVID-19 బిజినెసెస్ అన్ని ఎఫెక్ట్ అయినాయి. సపోజ్ ఒక 90 crores సేల్సే అచీవ్ చేసింది అనుకోండి. అప్పుడు సేల్స్ ఏమైనాయి? డిక్రీజ్ అయినాయి. ఎంత డిక్రీజ్ అయింది? మళ్ళీ 120, ద డిఫరెన్స్ 30 crores. యాక్చువల్గా 90 - 120 చేయాలి, -30 అవుతుంది. -30 crores అంటే అర్థము డిక్రీజ్ అయిందని. ఇప్పుడు మరి డిక్రీజ్ పర్సంటేజ్ ఎంత అంటే 30 crores డిక్రీజ్ అయింది. దేని మీదన? ఎక్కడి నుంచి 30 crores డిక్రీజ్ అయింది? 90 నుంచి డిక్రీజ్ అయిందా, 120 నుంచి డిక్రీజ్ అయిందా? 120 నుంచి తగ్గింది. పెరిగినా కూడా ఎక్కడి నుంచి పెరిగిందో చూడాలి, తగ్గినా కూడా ఎక్కడి నుంచి తగ్గిందో చూడాలి. సో 30/120 into 100, 1/4 25%. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి, బట్ ఇక్కడ ఏమంటే ఇది 25% డిక్రీజ్ అనమాట. యాక్చువల్గా మనము 90 - 120 రాస్తాం, ఇక్కడ -30 వస్తుంది. -30 అంటే అర్థము డిక్రీజ్ అని చెప్పాను. ఇక్కడ మీరు ఈ రెండు ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా దేనితో కంపేర్ చేస్తున్నాము? 120 తోటి కంపేర్ చేస్తున్నాం. అంటే ఈ ఇనిషియల్ ఇయర్ తోటి కంపేర్ చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తున్నాం, అవునా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆల్వేస్ కంపేర్డ్ విత్ ద ఇనిషియల్ ఇయర్. దీన్నే మనం ఫార్ములా రూపంలో చెప్తే ఇట్లా చెప్తాము: పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అంటాము. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 150 - 120/120 into 100 వేస్తే మనకి 30/120, 1/4 25% వచ్చింది. అదే సెకండ్ కేసులో ఏమంటాము? 90 - 120/120 into 100 వేస్తే మనకి -25% వస్తుంది. అంటే అర్థము దెర్ ఈస్ 25% డిక్రీజ్ అని. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే 25% ఇంక్రీజ్ అని. సో ఇది ఫార్ములా అనమాట. మీరు ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక కంపెనీ 2019 నుంచి 2020కి సేల్స్ డబుల్ అయినాయి అనుకుందాం. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్లు? సేల్స్ డబుల్ అయినాయి అంటే X రూపీస్ ఉన్నది 2X రూపీస్ అయింది. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? ఈ ఫార్ములా అప్లై చేస్తే 2X - X by X into 100 ఎంత అవుతుంది? 2X - X, X by X into 100 ఎంత అవుతుంది? 100% అవుతుంది. అంటే సేల్స్ డబుల్ అయినాయి అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ 100%. సపోజ్ ట్రిబుల్ అయినాయి అనుకోండి. 2019లో X ఉంది, 2020లో 3X అయింది అనుకోండి. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 3X - X by X into 100 ఎంత అవుతుంది చెప్పండి? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 ఎంత అవుతుంది? 2X by X 2 into 100 200% అవుతుంది. సో మీరు ఏం గమనించారు? డబుల్ అయితేనేమో 100% అంటున్నాము, ట్రిబుల్ అయితేనేమో 200% అంటున్నాము. అదే 4 times అయితే ఎంత పర్సెంట్ అంటారు? 300% అంటాము. 5 times అయితే 400% అంటాము. 10 times అయితే 900% అంటాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్ ఇది కామన్గా మనకి అడిగే క్వశ్చన్స్ అనమాట. మనం తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ మీద ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువ మీకు వస్తాయి అన్నమాట క్వశ్చన్స్లో. అందుకని చెప్పి డబుల్ అయిందంటే 100%, ట్రిపుల్ అయిందంటే 200, 4 times అంటే 300%. ఇట్లా మనము
గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు చెప్పగలిగితే నెక్స్ట్ టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో, రైట్? ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ప్రొడక్షన్ ఆఫ్ ఎ కంపెనీ లాస్ట్ ఇయర్ వాజ్ 72,000 tons. ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ బై 25% దిస్ ఇయర్, ఫైండ్ ద ప్రొడక్షన్ దిస్ ఇయర్. ఏమంటున్నాడు? లాస్ట్ ఇయర్ 72,000 tons ఉందంట, ఈ ఇయర్ 25% ఇంక్రీజ్ అయితే ఎంత ఇయర్ ప్రొడక్షన్ అంటున్నాడు. ఇది నేను 3 టైప్స్లో చెప్తానండి. ఫస్ట్ మనము 72,000 లాస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. 25% దేని మీద? మనం చెప్పుకున్నట్లు పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఆల్వేస్ ఇన్ ద ఇనిషియల్ ఇయర్, అంటే ఈ 72,000 మీద. సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే 25% ఆఫ్ 72,000. సో ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. ఆర్ మీరు 25% అండ్ 1/4, 1/4 ఆఫ్ 72,000 18,000 అవుతుంది. ఇప్పుడు 72,000 ఉన్నది 18,000 ఇంక్రీజ్ అయింది, అంటే టోటల్ ఎంత అయింది? దిస్ ఇయర్ ఎంత అవుతుంది టోటలు? 72,000 ప్లస్ ద ఇంక్రీజ్ 18,000, 90,000 అవుతుంది. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ మీరు చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై 25%, వాట్ ఐ కెన్ సే ఈస్ దిస్ ఇయర్ ఈస్ 125% ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకు? 25% ఇంక్రీజ్ అవుతుంది. మీరు పర్సంటేజ్ బేసిక్ క్లాస్ కానీ మీరు కానీ రిమైండ్ చేసుకుంటే మనం ఏం చెప్పుకున్నాము? 10% తక్కువైతే 90%, 10% ఎక్కువైతే 110%, 20% తక్కువైతే 80%, 20% ఎక్కువైతే 120% అని చెప్పుకున్నాం. అట్లానే ఇక్కడ 25% ఎక్కువ కాబట్టి 125% అని చెప్తాం అనమాట. 125% ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే 125% ఆఫ్ లాస్ట్ ఇయర్ 72,000 చేస్తే మనకి డైరెక్ట్గా వస్తుంది 25 5s, 25 4s, 4 18,000, 5 18,000, 90,000. ఇట్లా డైరెక్ట్గా చెప్పొచ్చు మనం 125% అని చెప్పేసి. ఇంకొకటి పర్సంటేజెస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మనం ఒక 100 అని చెప్పి స్టార్ట్ చేసి చెప్పొచ్చు. సపోజ్ లాస్ట్ ఇయర్ 100 ఉందండి, దిస్ ఇయర్ ఎంత అవుతుంది? 25% పెరిగింది కాబట్టి 125 అవుతుంది, అవునా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 72,000 ఉంది, ఇప్పుడు ఈ ఇయర్ ఎంత అవుతుంది అంటే మనం ఏం చెప్తాము? 72,000 బై 100 ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది? 125. సేమ్ వస్తుంది మీకు 25 5s, 25 4s, 4 18,000, 18,000 ఇంటూ 5 90,000. సేమ్ ఆన్సర్ వస్తుంది, అవునా? ఓకే, సో ఇట్లా మనము డిఫరెంట్ అప్రోచెస్లో మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఎస్పెషల్లీ లాస్ట్ వన్ మనం రివర్స్ ఆర్డర్లో చేస్తే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాం. ద సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ increased by 20% from the year 2018 to 2019. If the sales in the year 2019 is 3,600 million, find the sales in the year 2018. ఓకే, ఇప్పుడు 2018 to 2019 సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయండి? 20% ఇంక్రీజ్ అయింది. 20% దేని మీద? 2018 మీద. 2018 సేల్స్ ఎక్స్ అనుకుంటే 2019 సేల్స్ ఏమవుతుంది? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము 20% ఎక్కువ కాబట్టి 120% ఆఫ్ ఎక్స్ అంటున్నాము. మీరు దీనికి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం కానీ చూస్తే, మనం ఇందాక 125% అన్నాను, ఇప్పుడు 120% అన్నాను. ఎట్లా వస్తుంది? సేల్స్ లాస్ట్ ఇయర్ ఎక్స్ ఉండేయండి, 20% ఇంక్రీజ్ అయింది. 20% దేని మీద? లాస్ట్ ఇయర్ మీదే కదా. సో మనము ఇంక్రీజ్ అంటే యాడ్ చేయాలి, ప్లస్ 20% ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎక్స్. ఇది చేస్తే ఏమవుతుందండి? 100x ప్లస్ 20x 120x కదా, అదనమాట. అదే ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 25 ఉంది, x ప్లస్ 25% ఏమవుతుంది? ఆఫ్ ఎక్స్ 125% ఎక్స్ అవుతుంది అనమాట. అదే సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, తగ్గింది అనుకోండి, x మైనస్ 20/100 అన్నారనుకోండి, 100x మైనస్ 20x 80x అనమాట. అందుకనే మనము 20% తక్కువైతే 80 అంటున్నాము, 20% ఎక్కువైతే 120% అంటున్నాము. మనకి ఇప్పుడు ఈ 3,600 అనేది 2019 ఫిగర్. సో 120% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3,600, 120 30s ఎక్స్ ఈక్వల్స్ టు 3,000. అంటే మనకి 2018ది 3,000 అని, మనకు అదే కదా కావాల్సింది. ఓకే, ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్లు 100 అనుకుంటే ఈ వెనక్కి వెళ్ళేది, అంటే మనకి 19 ఇచ్చి 18 కనుక్కున్నాడు, ప్రీవియస్ ఇయర్ కనుక్కోమన్న క్వశ్చన్స్కి ఈజీగా వస్తుందన్నమాట. చూడండి, 2018లో 100 అనుకున్నారు, 2019లో ఎంత అవుతుంది?
120 అవుతుంది, అవునా? ఓకే, ఎందుకు 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు మనకి 2019లో 3600 ఉంటే 2018లో ఎంత ఉంటుంది? ఇక్కడ ఈ రెండు తెలుసు మనకి. సో 3600 అయినప్పుడు ఎంత అనేది కావాలి. సో మనం ఏమంటాము, 3600 బై 120 ఇంటూ ఇక్కడ మిగిలిపోయిన 100. చూడండి, 120 360 30 3000. సేమ్ ఆన్సర్ వచ్చిందా? అవును. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇంకొక చిన్న కాషన్ హియర్ ఏమంటే, చాలామంది మనము మీకు బేసిక్ క్లాస్లో కూడా చెప్పాను, ఫస్ట్ మా క్లాస్లో, ఇది 2018 టు 2019 20% ఇంక్రీజ్ అయిందంటే 2019 అనేది 2018 కంటే 20% ఎక్కువ అని చెప్పుకున్నాం. దీని అర్థం 2019 కంటే 20% తక్కువ కాదండి. 2018 నుంచి 19కి 20% పెరిగిందంటే ఓకే, 2019 అనే సేల్స్ అనేవి 2018 కంటే 20% ఎక్కువ అనేది ఓకే. బట్ దాని అర్థము, నేను రిపిటేషన్లో చెప్తున్నాను, 2018 అండ్ సేల్స్ 2019 కంటే 20% తక్కువ కాదు. మనం చెప్పుకున్నాం, ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, బి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 20% లెస్ దాన్ ఏ, సంథింగ్ ఎల్స్ అని చెప్పుకున్నాము. గుర్తుందా? ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్లో జనరల్గా మనం ఏం మిస్టేక్ చేస్తామంటే, 2019లో 3600 ఉంది, 2018లో 20% తక్కువ అని చెప్పి 80% ఆఫ్ దిస్ చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది, అది కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, నా అది ఎంత తక్కువ, ఇప్పుడు 2019 20% ఎక్కువైతే 2018 కంటే 2018 ఎంత తక్కువ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. The profit of a company decreased by 30% from the year 2019 to 2020. If it is decreased by 150 crores, find the profit in 2020. ఇప్పుడు 2019 to 2020 ప్రాఫిట్ డిక్రీజ్డ్ బై 30%. అంటే 2019 నెక్స్ట్ అనుకోండి, 30% డిక్రీజ్ దేని మీద? మనం చెప్పుకున్నట్లు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఆల్వేస్ అన్ ద ఇనిషియల్ వాల్యూ. మనం 30% డిక్రీజ్ అయిందంటే ఈ 30% దేని మీద? 30% ఆన్ ఎక్స్. ఇది డిక్రీజ్. బట్ యాక్చువల్ డిక్రీజ్ ఎంత అమౌంట్? 150 crores. సో 30% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 150 crores అయినప్పుడు 35 ఎక్స్ ఈక్వల్స్ టు 500 అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 500 crores ఉంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. కానీ 2019 ప్రాఫిట్, బట్ ఈజ్ ఆస్కింగ్ 2020 ప్రాఫిట్. 2020 ప్రాఫిట్ ఎంత అంటే ఎంత తక్కువైంది? 150 crores తగ్గింది కాబట్టి మనకి ఎంత అవుతుంది? 350 crores అవుతుంది. ఇది మన ఆన్సర్. ఇది ఒక అప్రోచ్ అండి. సెకండ్ అప్రోచ్, నేను ఇందాక చెప్పినట్లు 100 అనుకుంటే 2019 ప్రాఫిట్ 100 అనుకోండి, 2020 ఎంత? 30% డిక్రీజ్ అయింది. 30% దేని మీద అనుకున్నాము? ఫస్ట్ ఇనిషియల్ ఇయర్ మీద అనుకున్నాము. 30% ఆఫ్ 100 30 డిక్రీజ్ అయింది. 100 - 30 70 అవుతుంది. కానీ ఇప్పుడు డిక్రీజ్ అనేది 150 crores అయితే 2020 ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్. మనకి 2019 అవసరం లేదు కాబట్టి దీన్ని వదిలేయండి. ఇప్పుడు 30 డిక్రీజ్ అయినప్పుడు 2020 ప్రాఫిట్ 70. 150 డిక్రీజ్ అయినప్పుడు ఎంత అంటే మీరు ఈజీగా చూడండి, 30 ఎన్ని టైమ్స్ 150 అండి? 5 టైమ్స్ కదా. 75 ఎంత? 350 చెప్పేయచ్చు డైరెక్ట్గా. మీరు ఇట్లా కూడా 150 మళ్ళీ ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేదు. 150/30 ఇంటూ 70 అని చెప్పేసి 35s 5 ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు మీరు 35s 75s. ఓకేనండి. సో ఇది ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్లో మనం పర్సంటేజ్ క్వశ్చన్స్ చేయొచ్చు. మనం ఇప్పుడు సక్సెసివ్ గ్రోత్ అనేది చూద్దాము. ఏమిటి సక్సెసివ్ గ్రోత్ అంటే? సక్సెసివ్ అంటే వరుసగా అనమాట. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది? సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% ఫ్రమ్ 2017 to 18. ఇట్ ఇంక్రీజ్డ్ బై 20% ఫ్రమ్ 18 to 19. సో ద సేల్స్ ఇన్ ది ఇయర్ 2019 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ద సేల్స్ ఇన్ ది ఇయర్ 2017 అనమాట. అంటే మనకి రెండు గ్రోత్స్ ఉంటాయి. 2017 to 18 10% ఇంక్రీజ్ అయింది. 18 to 19 2018 to 2019 20% ఇంక్రీజ్ అయింది. ఎట్లా చెప్తాము? దీనికి 3 డిఫరెంట్ అప్రోచెస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్రోచెస్కి మనము 100 అనుకుంటామండి. 2017 10% పెరిగింది. 10% దేని మీద? ఈ ఫస్ట్ దీని మీద 100 మీద ఎంత అవుతుంది? 10% ఆఫ్ 100 10 అవుతుంది, 110 అవుతుంది. 100 + 10 110. ఎందుకు? ఇది ఇంక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ 20% పెరిగింది. ఈ 20% గ్రోత్ 18 to 19 అంటే 20% ఆఫ్ 2018 వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 10% ఆఫ్ 110 ఎంత? 11. సో 20% ఎంత అవుతుంది? 22 అవుతుంది. అవునా? కావాలంటే మీరు చూడండి,
20% ఆఫ్ 110 మీరు రాస్తే ఎంత వస్తుంది? 22 వస్తుందా లేదా? అవును. సో 22 పెరిగింది కాబట్టి మనకి ఎంత అవుతుంది? 110 + 22 132 అవుతుంది. ఇప్పుడు 2017లో 100 రూపీస్ ఉన్నది 2019లో 132 అయిందంటే క్వశ్చన్ ఏమన్నా 2019 ఎంత ఎక్కువ 2017 కంటే? 132 - 100 ఎంత ఎక్కువ అండి? 32 ఎక్కువ. మనకి పర్సంటేజ్ కావాలి. 32 దేని మీద? 100 మీద. పర్సెంట్ అంటే పర్ 100 అనే కదా. 100 మీద 32 పెరిగిందంటే 32% పెరిగినట్లే కదా. మరలా మీరు 132 - 100 ఈజ్ 32 బై ఇనిషియల్ వాల్యూ 100 పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 అని చేసి 32% అని చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? అందుకనే మనం ఇక్కడ 100 తీసుకుంటున్నాం. రైట్? ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ నేను చెప్పినట్లు ఎక్స్ అనుకోండి. 10% పెరిగితే ఏమంటారు? మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం దాని గురించి. 110% ఆఫ్ ఎక్స్ అంటాం. నెక్స్ట్ 20% పెరిగింది అనుకోండి, ఏమంటాము? 120% ఆఫ్ దిస్ వాల్యూ. ఎంత? 110% ఆఫ్ ఎక్స్. మీరు చూస్తే ఇది ఒక 0 పోతుంది, ఇక్కడ కూడా ఒక 0 పోతుంది. 12 11s ఎంత అండి? 132. 10 × 10 100. 132% ఆఫ్ ఎక్స్. 132%. If it is x here, it is 132% of x means what? అంటే మనకి ఇక్కడ 132% ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థము 32% పెరిగినట్లే కదా. ఇప్పుడు 10% పెరిగితే 110 అన్నాము. ఇక్కడ 132% అంటే దాని అర్థము 32% పెరిగినట్లే కదా. ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ అప్రోచ్ మనకి ఫార్ములా ఉంది. ఇట్లా 2 గ్రోత్స్ ఉంటే ఒక x% ఇక్కడ, ఇది 20% y% ఉంటే, ఇట్లా ఉంటే ఏంటి ఫార్ములా అంటే సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా. ఇది డైరెక్ట్గా ఫార్ములా. If there are two successive growth of x% and y%, then the effective growth is x + y + xy by 100%. అంటే ఇక్కడ మనకి x and y ప్లేస్లో ఏముండయి? ఫస్ట్ 10% ఉంది, నెక్స్ట్ 20% ఉంది. మనం ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏమవుతుంది చూడండి. 10 + 20 + 10 × 20 by 100 ఏమవుతుంది? 10 + 20 30 ప్లస్ ఇది 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 2 32% అయింది. ఓకేనా? ఇది ఫార్ములా బేస్డ్ అనమాట. దిస్ ఇస్ ద థర్డ్ అప్రోచ్. మీకు ఈ క్వశ్చన్లో మీకు ఒక డౌట్ రావచ్చు. 2 గ్రోత్స్ అవుతున్నాయి కాబట్టి ఇది రాసాము. ఒకటి ఫాల్ ఉంటే, డిక్రీజ్ ఉంటే ఏమవుతుంది అంటే సింపుల్ అండి. గ్రోత్ ఉంటే ప్లస్ అంటున్నారు, అదే డిక్రీజ్ అయిందనుకోండి, తగ్గిందనుకోండి మైనస్ అంటాం. సపోజ్ ఫస్ట్ ఇయర్ 10% తగ్గిందండి, నెక్స్ట్ ఇయర్ 20% పెరిగింది అనుకుందాం. అప్పుడు ఏం రాస్తాము? ఇక్కడ ఈ ఎక్స్ బదులు +10 బదులు ఇక్కడ మనం 10 + 20 + 10 × 20 రాసాం కదా. ఇక్కడ తగ్గింది కాబట్టి -10 అంటాము. ఇది 20 పెరిగింది కాబట్టి +20 అంటాము. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత రాస్తాము? -10 రాస్తాము. 20 by 100 అంటాము. చూడండి, 20 - 10 10. ఇదేమవుతుంది? 2 zeros పోతే 2 × -1 -2 8% గ్రోత్ అవుతుంది. ఇట్లా మనము ఒకవేళ ఇంక్రీజ్ అయితేనేమో పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము, డిక్రీజ్ అయితే నెగిటివ్ వాల్యూ తీసుకొని ఈ ఫార్ములా మనం ఉపయోగించవచ్చు. రైట్ అండి? ఓకే. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. పర్సంటేజ్ పాయింట్స్ అంటే ఏమిటి? సపోజ్ మీకు ఇంట్రెస్ట్ రేటు, ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ మీద 8% ఉందనుకోండి. సపోజ్ దాన్ని 9% పెంచారనుకుందాం. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరిగింది? 1%? కాదండి, ఇది 1% పాయింట్ పెరిగింది అంటాం. అంటే ఏంటి పర్సంటేజ్ పాయింట్ చేంజ్ అంటే? 2% మధ్యలో ఉన్నటువంటి 2% మధ్యలో ఉన్న డిఫరెన్స్నే మనము పర్సంటేజ్ పాయింట్ అంటాం. 1% కాదు, ఇది 1% పాయింట్ అంటాం అన్నమాట. అది ఎంత పర్సెంట్ పెరిగిందంటే ఏం చేయాలి? మీరు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ అది రాయాలి. 9 - 8 by 8 × 100 1/8 × 100 ఎంత అవుతుంది? 1/8 12.5% అంటాం. ఇంట్రెస్ట్ రేటు ఎంత పర్సెంట్ పెరిగిందంటే 12.5% పెరిగిందంటాం. ఈ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ ఎన్ని పర్సెంటేజ్ పాయింట్స్ పెరిగిందంటే 1% పాయింట్ పెరిగిందంటాం అనమాట. రైట్ అండి? సపోజ్ 8% to 10% పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటాము? 2% పాయింట్స్ పెరిగిందంటాం. సపోజ్ 8% to 7% తగ్గిందనుకోండి, అప్పుడేమంటాము? 1% పాయింట్ తగ్గింది అంటాం. అంటే పర్సంటేజ్ పాయింట్ అంటే నేను చెప్పినట్లు 2% మధ్యలో ఉండే డిఫరెన్స్ అన్నమాట. 1% పాయింట్ డిక్రీజ్ అయింది అంటాం.
సపోజ్ 8% నుంచి 8.5% అయిందనుకోండి, ఏమంటాము? 0.5% అంటే హాఫ్ పర్సెంటేజ్ పాయింట్ పెరిగింది అంటాం. లేదు అంటే 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది అంటాం. ఇదేమిటి కొత్త వర్డ్ వచ్చింది 50 బేసిస్ పాయింట్స్ అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ అండి. 1 పర్సెంటేజ్ పాయింట్ అంటే 100 బేసిస్ పాయింట్స్ అనమాట. 1 పర్సెంటేజ్ పాయింట్స్ ఈక్వల్ దాన్ని 100 బేసిస్ పాయింట్స్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు హాఫ్ ఏ పర్సెంటేజ్ పాయింట్ 0.5 పర్సెంటేజ్ పాయింట్ అనకుండా ప్రొఫెషనల్గా బిజినెస్ లాంగ్వేజ్లో 50 బేసిస్ పాయింట్స్ అంటారు. మీరు కానీ ఎప్పుడన్నా ఫైనాన్షియల్ న్యూస్ వాచ్ చేస్తే ఏమంటాడు? ఆర్బీఐ ఇంక్రీజ్డ్ ద ఇంట్రెస్ట్ రేట్ బై 25 బేసిస్ పాయింట్స్ ఆర్ కట్ ద సిఆర్ఆర్ బై 25 బేసిస్ పాయింట్స్ అంటాడు. 25 బేసిస్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి? 25 బేసిస్ పాయింట్స్ అంటే 0.25 పర్సెంటేజ్ పాయింట్ తగ్గించాడు లేకపోతే పెంచాడు, ఏదైనా కానీ క్వశ్చన్ 2.25 పాయింట్ తగ్గించినట్లు అట్లా అనమాట. ఇది పర్సెంటేజ్ పాయింట్. సో మీరు పర్సెంటేజ్ గ్రోత్కి పర్సెంటేజ్ పాయింట్స్ గ్రోత్కి ఉన్న తేడా గమనించాలన్నమాట. రైట్ అండి. ఇది మనకి పర్సెంటేజెస్ ఇంక్రీజు, పర్సెంటేజెస్ డిక్రీజు, పర్సెంటేజ్ పాయింట్ చేంజ్, సక్సెస్ గ్రోత్ లాంటి కాన్సెప్ట్స్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ తోటి మనం కలుద్దాము. రైట్. సో ఈలోపు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు sr.gorantlava@gmail.com కానీ అట్లానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో నన్ను రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ.